25 ఇయర్స్ ఏజ్లో ఉన్నప్పుడు చాలామంది మగవాళ్ళలోనో లేకపోతే ఈ అడల్ట్స్లోనో ఉండే ఒక కామన్ డౌటో లేదా ప్రాబ్లమో ఏమిటి అనంటే పెన్నిస్ సైజ్ అంటే అంగం సైజు చిన్నగా ఉంది. సో ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామందిలో ఉండే ఒక కామన్ డౌటో అపోహో. సో ఈ డౌట్ వల్ల అపోహ వల్ల వాళ్ళు సెక్షువల్గా ఇబ్బంది ఎదుర్కోవడమే కాకుండా మ్యారేజ్ చేసుకోవడానికి కూడా హెసిటేట్ చేస్తా. ఎందుకనంటే రేపు ఈ పెన్నిస్ సైజ్ చిన్నగా ఉండటం వల్ల ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా, మ్యారేజ్ చేసుకుంటే తర్వాత సెక్షువల్గా పెర్ఫామ్ చేయలేక పార్ట్నర్ సైడ్ నుంచి ఏమైనా ఇబ్బందులు వస్తాయి అనేది చాలామంది మ్యారేజ్ చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అసలు ఈ పెన్నిస్ సైజ్ అనేది నార్మల్గా ఎంత ఉండాలి, సెక్షువల్గా పార్ట్నర్ సాటిస్ఫై అవ్వాలి అని అంటే పెన్నిస్ సైజ్ ఎంత ఉంటే ఫిమేల్ పార్ట్నర్ సెక్షువల్గా సాటిస్ఫై అవుతారు అండ్ సెక్షువల్ సాటిస్ఫాక్షను దేని మీద ఆధారపడి ఉంటుంది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ డౌట్స్ ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. అయితే ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ చాలామంది కామన్గా చెప్పేది ఏంటి అనంటే పెన్నిస్ సైజు చిన్నగా ఉంది. సో అంగం సైజు చిన్నగా ఉండటం వల్ల ఫ్యూచర్లో సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనేది చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ డౌటో లేకపోతే కామన్ అపోహో ఏంటి అనంటే ఈ మైక్రో పెన్నిస్ అంటే పెన్నిస్ సైజు చాలా చిన్నగా ఉంది కాబట్టి రేపు సెక్షువల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చిద్దా అనేది. సో ఎప్పుడైనా సరే పెన్నిస్ సైజ్ అనేది సెక్షువల్గా మినిమమ్ అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ సైజు మినిమమ్ 7 to 8 సెంటీమీటర్స్ కన్నా ఎక్కువ ఉంటే ఆల్మోస్ట్ సెక్షువల్గా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది రాదు.